హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రోగుల కోసం వచ్చే సహాయకుల కోసం దీన్ని నిర్మించారు. కార్యక్రమంలో క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణతో పాటు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. గతంలో క్యాన్సర్ కోసం అధునాతన చికిత్స అందుబాటులో ఉండేది కాదన్నారు చంద్రబాబు. తన అత్తగారు క్యాన్సర్తో ఎంతో బాధపడ్డారని, ఆమెను విదేశాలకు తీసుకువెళ్లి చికిత్స అందించినట్టు చెప్పారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఎంతో ఆవేదన వ్యక్తం చేశారని, ఆ తర్వాతే ఈ బసవతారకం ఆసుపత్రికి అంకురార్పణ జరిగిందని అన్నారు. నిజమైన జీవితం నా ఉద్దేశ ప్రకారం మనం బాగుండడమే కాకుండా సమాజం బాగుండాలి. మనకు తోచిన విధంగా సమాజం కోసం మనం ఖర్చు పెట్టాలి, సేవాభావంతో పనిచేయాలి. అప్పుడే సమాజం కూడా ముందుకు పోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒక రియల్ మోడల్. ఎందుకు మోడల్ అంటున్నానంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రూల్ కూడా తీసుకొచ్చారు. ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీలన్నీ కూడా ప్రాఫిట్లో 2% సర్వీస్ ఖర్చు పెట్టాలి. 100 కోట్ల లాభం వస్తే 2 కోట్ల రూపాయలు సర్వీస్ ఖర్చు పెట్టే విధంగా ఒక రూల్ కూడా తీసుకొచ్చారు. కానీ ఈ ట్రస్ట్ మీరు ఒకసారి చూస్తే ఒక లీడర్షిప్తో కొన్ని వందల మందిని, కొన్ని వేల మందిని సంఘటితపరిచి పేదవాళ్లకు సేవలు చేసే ఏకైక ట్రస్ట్ నా ప్రకారం ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చాలాసార్లు చూశాను. బాలకృష్ణ గారు అయితే విదేశాలకు కూడా వెళ్ళాడు, చాలా దగ్గరికి వెళ్తున్నాడు. ఈ ట్రస్ట్ యొక్క విశిష్టత ప్రమోట్ చేస్తున్నాడు. దీని అవసరం కానీ చేసే సేవా కార్యక్రమాలు 10 మందికి చెప్పడం, తద్వారా 10 మందిలో ఒక స్ఫూర్తిని తీసుకొచ్చి వాళ్ళు కూడా డబ్బులు డొనేట్ చేసే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక మంచి కార్యక్రమం. అదేవిధంగా నేను కూడా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, బాపన్న గారిని ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఇది ఒక ట్రస్ట్ హాస్పిటల్, అంటే నో ప్రాఫిట్ నో లాస్. అటువంటి పరిస్థితుల్లో అన్నింటినీ అధిగమించి ముఖ్యంగా ఆసుపత్రి దాతల మీదే ఆధారపడి ఉంది. అలాంటి తరుణంలో ఇవాళ మన ఆలపాటి బాపన్న గారు, ఆయన అమ్మగారు ఆలపాటి కళావతి గారు, అలాగే తండ్రి గారు ఆలపాటి రవీంద్రనాథ్ గారి పేర్లతో ఈ యొక్క భవనాన్ని నిర్మించడం. ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు మా డామిటరీలో లోపల ఆసుపత్రిలో మధ్యాహ్నం భోజనం ఉచితంగా ఇస్తుంటారు. ఇప్పుడు ఆలపాటి బాపన్న గారేమో పొద్దున బ్రేక్ఫాస్ట్, అలాగే రాత్రి భోజనం కూడా ఉచితంగా పెడతానని ఆయన ఇప్పుడే నాతో చెప్పడం జరిగింది. ఆయన ఉదారతకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మొత్తం ఫర్నిచర్, లోపల ఉండే ఫర్నిచర్ అంతా కూడా ఆయనే సప్లై చేస్తానని చెప్పారు. మరొకసారి ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఆసుపత్రి కూడా ఈ ఆధునీకరణ ఈ యంత్రాల్లో జరుగుతున్నది. దానికి తోడుగా ఆసుపత్రి కూడా ధీటుగా ఇప్పుడు మన రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్ ఆర్డర్ చేయడం జరిగింది. అది ఇంకొక 3 నెలల్లో ఆ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అలాగే టోమోగ్రఫీ AERB పర్మిషన్ వచ్చేసింది. ఇంకొక 2 నెలల్లో దాన్ని కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇలా ముందుకెళ్తూ ఆసుపత్రి సేవలు అందిస్తూ ఏ విజన్తో అయితే, ఏ మిషన్తో అయితే ఆనాడు ఎన్టీ రామారావు గారి ఆసుపత్రిని స్థాపించారో దాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరికీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇక్కడ అందిస్తున్నందుకు, దీనికి నేను చైర్మన్గా ఉన్నందుకు, అంటే నా తోటి మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీసు, అందరి యొక్క డాక్టర్లు అండ్ స్టాఫ్ సిబ్బంది వాళ్ళందరి యొక్క